హాయ్ హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు శిశుటెక్. ఈరోజు మనము డిఎన్ఎస్ గురించి తెలుసుకోబోతున్నాం. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ ఆ డొమైన్ నేమ్ సర్వర్ అని అంటారు దాన్ని. ఇప్పుడు డిఎన్ఎస్ లో మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏదైనా సెర్చ్ చేస్తాం కదా. ఎగ్జాంపుల్ కి చాట్ జీపీటీ అనుకుందాం. చాట్ జీపీటీ అని సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనం చాట్ జీపీటీ అని సెర్చ్ చేస్తాం, ఓకే. కానీ కంప్యూటర్ కి అది బైనరీ ఫార్మాట్ లో వెళ్తుంది కదా. ఆ బైనరీ ఫార్మాట్ లో వెళ్ళేది ఎలా వెళ్తుంది అంటే, ఎగ్జాంపుల్ కి ఇక్కడ మనం చాట్ జీపీటీ అని టైప్ చేసేది మనకు అర్థం అవ్వడానికి, దాన్ని బైనరీ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి సిస్టమ్ కి అర్థమయ్యేలాగా మార్చేదే డిఎన్ఎస్ అంటారండి. అర్థమవుతుందా? ఈ డిఎన్ఎస్ ద్వారా మనము ఆ యొక్క వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనకు అర్థం అవడానికి ఇలా మనం అయితే పెట్టాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మన దగ్గర ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ గురించి చెప్పడానికి మీకు అయితే చెప్తున్నాను, ఓకే. డొమైన్ లుక్అప్. హూ ఈస్ డొమైన్ లుక్అప్? ఈ వెబ్సైట్ పేరు మీకు ఇక్కడైతే నేను డిస్ప్లే చేస్తాను కదా, ఓకే. ఈ యొక్క వెబ్సైట్ లో మనం ఎగ్జాంపుల్ కి ఏది ఇచ్చినా ఎగ్జాంపుల్ కి www.chat gpt.com అని నేను ఒక వెబ్సైట్ ఇచ్చాను, ఓకే. ఈ వెబ్సైట్ అనేది ఎవరిది, నాకు డీటెయిల్స్ తెలియాలి అంటే ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, chatgpt.com అనేది 2022లో 12 నెలలో 7వ తారీఖులో రిజిస్టర్ అయిందని ఇక్కడైతే చూపిస్తాను, ఓకే. దీని యొక్క ఎక్స్పైరేషన్, ఇది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుందో కూడా చూపిస్తుంది. దాంతోపాటు అప్డేషన్ ఎప్పుడు చేశారు అంటే, ఎప్పుడు రిజిస్టర్ చేశారు, ఎప్పుడు అప్డేట్ చేశారు, దీని మీద ఏవేవి ఉన్నాయి మొత్తం అని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. చూసారంటే డిఎన్ఎస్ సర్వర్స్ అంటున్నారు ఇక్కడ కనబడుతుంది మీకు. డిఎన్ఎస్ అని ఎందుకు చెప్పానంటే, మనం మాట్లాడే భాషని దాని అర్థమయ్యే భాషగా మార్చేదానికి మనకి డిఎన్ఎస్ సర్వర్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. డొమైన్ నేమ్ సిస్టమ్స్ అండ్ డొమైన్ నేమ్ సర్వర్స్ అంటారు వాటిని, ఓకేనా. వాటి గురించి మీరు ఇక్కడైతే తెలుసుకోవచ్చు. మనకి ఏ వెబ్సైట్ నుంచి వీళ్ళు హోస్టింగ్ చేశారు అంటే పోస్ట్ చేశారు. హోస్టింగర్ అనేది కూడా ఒక వెబ్సైట్ అండి, ఓకేనా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ godaddy.com అని ఇక్కడ ఉంది, ఓకేనా. ఇక్కడ godaddy.com ఉంది. godaddy.com అనేది ఒక వెబ్సైట్ ని లాంచ్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనకి చాలా ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ గూగుల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవాలంటే, ఎవరి ద్వారా వచ్చింది అంతా కూడా మనం తెలుసుకోవచ్చు, ఓకేనా. వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి ఏంటి, ఎవరి ఫోన్ నంబర్ ఎంత, దాంతోపాటు ఏ కంట్రీ నుంచి చేశారు, ఇక్కడ చేశారంటే కంట్రీ, సిటీ, స్టేట్ మొత్తం ఇక్కడ వాళ్ళ ఫోన్ నంబర్తో సహా మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్. ఇది వన్ ఆఫ్ ది స్టెప్ ఫర్ సైబర్ సెక్యూరిటీలో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కింద కూడా మనం దీన్ని అయితే మాట్లాడుకోవచ్చు. మీకు ఇది అర్థమైంది అనుకున్నా. దీంట్లో మీకు చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బగ్స్ కనుక్కుంటారు కదా, బగ్ బౌండరీ కానీ ఇలాంటివి చేసేప్పుడు వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్ జీపీటీలోనే మనం బగ్ కనుక్కున్నామంటే, ఈ చాట్ జీపీటీలో కనుక్కున్న బగ్ ని మనం ఎవరికి రిపోర్ట్ చేయాలంటే, ఇక్కడ మనకి ఇక్కడ ఫోన్ నంబర్స్ అనేవి కనబడుతున్నాయి చూడండి. యూఎస్ వాళ్ళది, దాంతోపాటు వాళ్ళ యొక్క రిఫర్డ్ ఈమెయిల్ అడ్రసెస్ అన్ని కూడా మనకి ఇక్కడైతే కనపడుతున్నాయి, ఓకేనా. ఓకేనా, మీకు ఇక్కడ ఇలా అయితే కనపడుతున్నాయి. దాంతోపాటు వాళ్ళ యొక్క లోకల్ అండ్ ఫిజికల్ అడ్రసెస్ కూడా మీకు ఇక్కడ కనపడుతున్నాయి. ఇక్కడ నిజంగా ఇవి ఉంటాయా బ్రో అంటే, వాళ్ళు కంపెనీ రిజిస్టర్ చేసేటప్పుడు ఏవైతే అడ్రసెస్ వాడుతుంటారో ఇవే ఇక్కడైతే చూపించడం జరుగుతుంది, ఓకేనా. మీకు ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా గైస్. మీకు ఇది అర్థమైనట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.